కోర్టులు కాపాడాలి, ఈ కోర్టుల ద్వారా ప్రజలకు హక్కులు రక్షించబడాలి, ఏమైనా ఇబ్బంది జరిగితే వాటికి రక్షణగా నిలబడి ఈ కోర్టుల ప్రధాన ఉద్దేశం. కానీ మొత్తం కోర్టులు 142 దేశాల జాబితా చూస్తే 79వ స్థానంలో ఉంది భారత్. మన భారతదేశం 79వ స్థానం అంటే ఎంత దిగజారిపోయిందో న్యాయ వ్యవస్థలో. కొంత మెరుగుపడ్డప్పటికి కూడా ఇంకా ఏమిట్లకేం లేదు న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ప్రజలకు సంబంధించినటువంటివి కాపాడడంలో పూర్తిగా విఫలమైనట్టుగా నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇవి నేను చెప్పేది కాదు, వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు ప్రకారం, వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు ప్రకారం, ప్రాజెక్టు 2024, ఈ ప్రాజెక్టు ప్రకారం మన దేశంలో న్యాయ వ్యవస్థ 79వ స్థానంలో ఉంది ప్రజల హక్కులను రక్షించడంలో. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలను కనుక మనం చూస్తే, ఇక్కడ న్యాయ వ్యవస్థలో టాప్ 10 దేశాలు చూద్దాం. ఇక్కడ న్యాయ వ్యవస్థలో పకడ్బందీగా న్యాయాన్ని అమలు చేసేటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద బలమైన నమ్మకం ఉంది. అత్యంత బలమైన నమ్మకం ఈ దేశాల్లో కనిపిస్తుంది. యుఎస్ కూడా ఉంది. యుఎస్ కూడా ఉన్నప్పటికి కూడా, కాకపోతే అది టాప్ 10 దేశాల్లో యుఎస్ లేదు. అయితే ఇక్కడ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు విడుదల చేసినటువంటి 2024 రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశం 79వ స్థానానికి పోవడం అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కూడా సరైన క్రమంలో, అంటే ఇంకా ఏది అందుకోవాల్సినటువంటి స్థాయిని అందుకోలేకపోతుంది అనేటువంటి అంశాలు. ఇవి ఏ అంశాల ఆధారంగా అంటే ప్రాథమిక హక్కుల ఆధారంగా, ప్రధానంగా ప్రాథమిక హక్కులు, పౌరుల ప్రాథమిక హక్కులు రక్షించబడతా ఉన్నాయా, ప్రాథమిక హక్కులకు వర్సెస్ ప్రభుత్వానికి ఘర్షణ జరిగినప్పుడు కోర్టులు ప్రాథమిక హక్కుల వైపే నిలబడేటువంటి పరిస్థితి దేశాల్లో ఉంటది. మళ్ళా అవినీతి లేదు, మళ్ళా అవినీతి అనేది ఈ ప్రాంతంలో కనిపించదు మీకు, ఏది ఈ న్యాయ వ్యవస్థలో.